డియర్ స్టూడెంట్స్, ఈ క్వశ్చన్ ఈ ట్రాన్సెండెంటల్ ఈక్వేషన్ దీన్ని మనము లాస్ట్ వీడియోలో మెథడ్ 1లో సాల్వ్ చేసాము. సో ఇప్పుడు దీన్ని మెథడ్ 2 చూద్దాం. మెథడ్ 1లో ఏం చేసాము, క్వాడ్రాటిక్ ఉంది కాబట్టి క్వాడ్రాటిక్ స్టెప్ ఎక్స్ కాబట్టి స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ అనే ఫార్ములా వాడి చేసాము. సో మెథడ్ 2 ఏంటంటే, నేను మెథడ్ 2లో ఎలా చేయాలంటే దీనికి, సో ఈ సైన్ ఎక్స్ని అటు సైడ్ తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, స్టెప్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5 స్టెప్ ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టెప్. సో ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టెప్ ఎక్స్ స్క్వేర్ ఇంటీజరు, స్టెప్ ఎక్స్ ఇంటీజరు, 5, 6 ఇంటీజర్ కాబట్టి దిస్ హోల్ థింగ్ ఈజ్ అన్ ఇంటీజర్. ఇది ఇంటీజర్ కాబట్టి దిస్ హ్యాస్ టు బి ఇంటీజర్. సైన్ ఎక్స్ కూడా ఏం కావాలి, ఇంటీజర్ కావాలి. ఇది ఇంటీజర్ కావాలి. కానీ మనకు సైన్ ఎక్స్ లై బిట్వీన్ వాట్, మనకు ఆల్రెడీ తెలుసు -1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సైన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. కాబట్టి సైన్ ఎక్స్ ఇంటీజర్ కావాలంటే సైన్ ఎక్స్కి ఏమేమి పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి, ఇంటీజర్ వాల్యూస్. సైన్ ఎక్స్ ఈక్వల్ టు ఒకటి -1 తీసుకోవచ్చు, నెక్స్ట్ 0 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు. ఈ 3 పాసిబిలిటీస్ ఉంటాయి సైన్ ఎక్స్. సో ఇప్పుడు ఫస్ట్ కేస్, ఇఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1, సైన్ ఎక్స్ ఈక్వల్ టు -1, సైన్ ఎక్స్ ఈక్వల్ టు -1 అవుతే ఈ సైన్ ఎక్స్ ఈక్వల్ టు -1 ఇందులో ఈక్వేషన్లో ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా అవుతుంది, స్టెప్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -5 స్టెప్ ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు -1 అవుతుంది. సో దిస్ ఈజ్ స్టెప్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -5 స్టెప్ ఎక్స్ ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు వాట్, 0 అయింది. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ యొక్క డిస్క్రిమినెంట్ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, డిస్క్రిమినెంట్ ఆఫ్ దట్ క్వాడ్రాటిక్. సో ఈ క్వాడ్రాటిక్ డిస్క్రిమినెంట్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తుంది, b స్క్వేర్ -4ac, దట్ ఈస్ 25 -4 × 1 × 7 అంటే నెగిటివ్ వస్తుంది. సో నెగిటివ్ వస్తుందంటే ఏమో దాని అర్థం ఏంటి, స్టెప్ ఎక్స్ రియల్ వాల్యూస్ తీసుకోవద్దు. దేర్ఫోర్ నో రియల్ వాల్యూ ఈజ్ పాసిబుల్ ఫర్ స్టెప్ ఎక్స్. కాబట్టి ఈ కేసులో ఏమొస్తుంది, నో సొల్యూషన్ వస్తుంది. ఇది కేస్ 1. నెక్స్ట్ కేస్ 2, సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుంటారు. ఇఫ్ సైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1, అప్పుడు సైన్ ఎక్స్ ఈక్వల్ టు 1 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, స్టెప్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -5 స్టెప్ ఎక్స్ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దట్ ఈస్ స్టెప్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ -5 స్టెప్ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఇన్ స్టెప్ ఎక్స్, దీని డిస్క్రిమినెంట్ పాజిటివ్ ఉంటుంది కాబట్టి దీన్ని సాల్వ్ చేద్దాం, స్టెప్ ఎక్స్ కోసం సాల్వ్ చేద్దాం. దేర్ఫోర్ స్టెప్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ వాడితే 5 ప్లస్ ఆర్ మైనస్ డిస్క్రిమినెంట్ ఏమవుతుంది, 25 మైనస్ 20 by 2a, 2. దట్ ఈస్ 5 ప్లస్ ఆర్ మైనస్ √5/2 వస్తుంది. ఇది స్టెప్ ఎక్స్. కానీ మనకు ఆల్రెడీ తెలుసు స్టెప్ ఎక్స్ ఇంటీజర్ అవుతుంది కాబట్టి ఇవి నాన్ ఇంటీజర్స్ అవుతాయి, కాబట్టి ఇది పాసిబుల్ కాదు. కాబట్టి ఈ కేసులో కూడా నో సొల్యూషన్ అవుతుంది. లాస్ట్ ఏం మిగిలింది, 0. సైన్ ఎక్స్ ఈక్వల్ టు 0 అవుతే ఏమవుతుంది. సో కేస్ 3, ఇఫ్ సైన్ ఎక్స్ ఈక్వల్ టు 0, సైన్ ఎక్స్ ఈక్వల్ టు 0ని ఇందులో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, స్టెప్ ఎక్స్ స్క్వేర్ -5 స్టెప్ ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ 0. స్టెప్ ఎక్స్ స్క్వేర్ -5 స్టెప్ ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో దీన్ని సింపుల్గా ఫ్యాక్టరైజ్ చేయొచ్చు. ఏమవుతుంది, ఇది స్టెప్ ఆఫ్ ఎక్స్ -2 ఇంటూ స్టెప్ ఆఫ్ ఎక్స్ -3 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. కాబట్టి స్టెప్ ఎక్స్కు 2 పాసిబుల్ వాల్యూస్ వస్తాయి. స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 2, నెక్స్ట్ ఏమవుతుంది, స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 3, ఐదర్ స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఆర్ స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 3. స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు వాట్,
క్లోజ్డ్ 2 టు ఓపెన్ 3 అవుతుంది. స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే ఏంటి, ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ 3 టు ఓపెన్ 4 అవుతుంది. సో ఇప్పుడు ఈ ఇంటర్వెల్లో మన కేసు ఏంటి, సైన్ ఎక్స్ ఈక్వల్ టు 0. కానీ ఎక్స్ అనేది 2 to 3 మధ్యలో ఉన్నప్పుడు సైన్ ఎక్స్ 0 అయ్యే పాసిబిలిటీ లేదు. కాబట్టి స్టెప్ ఎక్స్ ఈక్వల్ టు ఈ ఇంటర్వెల్లో సైన్ ఎక్స్ 0 అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, నో సొల్యూషన్ ఈ కేసులో. అంటే స్టెప్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. స్టెప్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2 అన్నట్టు. సైన్ ఎక్స్ ఈక్వల్ 0కి సొల్యూషన్ ఉండదు ఈ ఇంటర్వెల్లో. కాబట్టి ఈ ఇక్కడ చూస్తే ఏమవుతుంది, ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు 3, 4 కాబట్టి ఈ ఇంటర్వెల్లో పై ఉంటుంది, సైన్ పై 0 అవుతుంది మనకు తెలుసు. సో ఇక్కడ పై బిలాంగ్స్ టు, మనకు ఆల్రెడీ తెలుసు, పై బిలాంగ్స్ టు క్లోజ్డ్ 3 టు ఓపెన్ 4 అండ్ సైన్ పై ఏమవుతుంది 0 అవుతుంది. మన కేసు సైన్ ఎక్స్ ఈక్వల్ 0 కాబట్టి కాబట్టి సొల్యూషన్ ఏమవుతుంది, ఒకే వాల్యూ ఉంటుంది 3 to 4 మధ్యలో, సైన్ 0 అయ్యే అది పై. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, దేర్ఫోర్ సొల్యూషన్ ఈజ్ ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ ఈజ్ వాట్, ఎక్స్ ఈక్వల్ టు 5. సో ఇది మెథడ్